హలో అండి. ఇప్పుడు మనము ఏ గుడికి వెళ్ళినా ఏ కార్యానికి వెళ్ళినా నామగోత్రాలు అని చదువుతాం కదా. మీ గోత్రం చెప్పండి అని అంటారు. దాన్నే ప్రవర అంటారు. ప్రవర అనేది చాలామందికి రాదండి. దాన్ని మనము గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ, మన గోత్రం చెప్తే మన ప్రవర అనేది వస్తుందండి. అది ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు. ఆ ప్రవర అనేది నేర్చుకొని మనము గుళ్ళలో చెప్పాలన్నమాట. చెప్తే పూజారి కూడా చెప్తాడు. అది మన గోత్రము అది వరకే చెప్తాడు. ప్రవర అనేది ఒక్కోసారి పెద్దవాటికే చెప్తారనమాట. అంటే ఏ కర్మకాండలకు లేదా పెద్ద పెద్ద పూజలకు అలాంటప్పుడు చెప్తారనమాట మన ప్రవర. మనము ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి కదండి, ఆయనకు అన్నీ తెలుసు అంటారు. మన కష్టాలు తెలుసు, మన సుఖాలు తెలుసు. ఆ కష్టాలకు కారణం ఆయనే, సుఖాలకు కారణం ఆయనే, అన్నీ కదా. మరి ఆయన మనము అడగకుండానే మన కష్టం తీర్చేయచ్చు కదా. మన పేరు చెప్పుకోవడం ఆయన ముందర అవసరమా? చెప్పండి, మీరే చెప్పండి. మన గోత్రం తెలియదా ఆయనకి? మనం ఎవరో ఆయనకు తెలియదా? తెలియకుండానే మనం బతుకుతున్నామా ఈ ప్రపంచంలో? లేదు కదా. కానీ అండి, ఒక్కొక్కసారి అండి భగవంతుడు మన కోసమే అది ఏర్పాటు చేస్తాడు. ఎందుకు చెప్పాలి మన పేరు, మన గోత్రనామాలు, మన ప్రవర అంటే మన మీద మనకు నమ్మకం ఫస్ట్ ఉండాలండి. అంటే నేను అహం బ్రహ్మాస్మి అంటే నాకు నేను గొప్పదాన్ని ఫస్ట్. నాకు నేనే భగవంతుడిని ఫస్ట్. నాలోనే ఉన్నాడు భగవంతుడు. నాలో ఉన్న భగవంతుడిని ఫస్ట్ నిద్ర లేపితే బయట ఉన్న భగవంతుడు నా కళ్ళకు కనిపిస్తాడు. నాలో భగవంతుడు లేనప్పుడు నాకు బయట భగవంతుడు కూడా ఉండడు. కాబట్టి ప్రపంచంలో నేను ఒక భాగాన్ని అనేది మనకు మనం గుర్తు తెచ్చుకోవడం. అది మన కోసం మనం ప్రవర్ చెప్పుకోవాలి. అది మన నమ్మకం అనేదండి ప్రపంచంలో ఉత్తమోత్తమైనది. అంటే ఆ నమ్మకం వల్లే ప్రపంచమంతా నడుస్తుంది. నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుందండి. ఎంత కష్టాన్నైనా ఈజీగా దాటేయచ్చు, ఎంత సుఖాన్నైనా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అదే నమ్మకం. ఆ నమ్మకం కోసమే ఏ సాంప్రదాయంలో అయినా చూడండి, మీరు ఫస్ట్ మన పేరు చెప్పుకుంటాం. ఇప్పుడు పిల్లలకు కూడా అండి ఎగ్జామ్లో పేపర్ మీద ఫస్ట్ పేరు రాయిపించాలండి. ఫస్ట్ పేరు రాయిపించి తర్వాత ఎగ్జామ్ రాయిపించాలి. దానివల్ల ఏమొస్తుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల బాగా గుర్తుకొచ్చేది వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి లక్ కూడా కలిసి వస్తుంది. పేపర్లో అనుకోకుండా గుర్తుకొస్తాయి ఆన్సర్లు. అది ఎక్కడొస్తుందంటే ఆ నమ్మకం మీద వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ పేరు రాయిస్తారు. మనము దేనికైనా మన పేరు అనేది ముఖ్యమండి. ఓకేనా? కాబట్టి మన పేరే మన నమ్మకం. అర్థమైందా? అందుకే మనము గుళ్ళలో ప్రవర్ చెప్పాలి. దేనికైనా మన పేరు చెప్పాలి.